పార్ట్ 1లో మనకి ఎక్స్క్లూజివ్గా ఓన్లీ సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్ గురించి మాత్రమే ఉంటుంది. ఓకే, నౌ మనం మై డియర్ ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రొడక్ట్ పొజిషనింగ్ మనం అందరం కూడా ఇప్పుడు ఈ గ్యానోడర్మాని డాక్టర్ లిమ్సోజన్ గారు ఏం చేస్తున్నారంటే, మనం ఎప్పుడు వెళ్ళినా ఇట్స్ ఏ సూపర్ ఫుడ్ నెంబర్ 1. సో ప్రపంచంలో ఉన్న అన్ని రకాల హెర్బ్స్ అన్నిటిలో కూడా, వనమూలికలు అన్నిటిలో కూడా ఈ గ్యానోడర్మా అన్నది వనమూలిక రారాజు, కింగ్ ఆఫ్ హెర్బ్స్, సూపర్ ఫుడ్ 1 అన్నమాట. సో ఇక్కడ మన గ్యానోడర్మా చూశారు కదా, ఇందాక మనం జనరల్గా వైల్డ్గా పెరిగిన గ్యానోడర్మాకి మన డాక్టర్ లిమ్సోజన్ గారు టిష్యూ కల్చర్ స్పోర్స్ ఆపరేషన్ ద్వారా తయారు చేసిన గ్యానోడర్మాకి ఆ షైనింగ్లో కానీ, ఓవరాల్గా మెడిసినల్ వాల్యూస్లో కానీ చాలా వేరియేషన్ ఉంటుంది. అందువల్ల మనం ఇచ్చే గ్యానోడర్మాలో ఉన్నన్ని వాల్యూస్ ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేరు. మనది పేటెంట్ టెక్నాలజీ, అంటే ప్రాసెస్ టెక్నాలజీ అదంతా కూడా మనకి ఏంటంటే మనకి పేటెంట్ చేయబడి ఉన్నది. అది మనకు మాత్రమే సొంతం, డాక్టర్ లిమ్సోజన్ గారికి మాత్రమే సొంతం, మన డిఎక్స్ఎన్కి మాత్రమే సొంతం ఆ టెక్నాలజీ. సో ఈ గ్యానోడర్మా, సో ఇక్కడ మనం చూసినట్లయితే అది వనమూలిక రారాజ్ అని మనం చెప్పుకున్నాము. సో దీనిలో ఫ్రూట్ బాడీ మనకి మనం ఆర్జీ క్యాప్సూల్స్ వస్తున్నాము. అలాగే ఆర్జీ క్యాప్సూల్ అన్నది ఏంటంటే గ్యానోడర్మాలో 2 భాగాలు, అంటే గ్యానోడర్మాని కాదు, పుట్టగొడుగు మనం చూసినట్లయితే పుట్టగొడుగు మనకి ఫ్రూట్ బాడీ, రూట్ బాడీ, ఫ్లవర్ పార్ట్, రూట్ పార్ట్, అంటే గొడుగు లాంటి భాగాన్ని ఫ్రూట్ బాడీ అంటారు, ఫ్లవర్ పార్ట్ అంటారు. దాని నుంచి రిషిగ్యానో ఆర్జీ క్యాప్సూల్ అనేది తయారు చేయటం జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం రిషిగ్యానోడర్మా అంటాం, ఆర్జీ అని. తర్వాత ఇదేంటంటే మన కల్టివేషన్లో ఎటువంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల ద్వారా మనకి తయారు చేయటం అనేది జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ 90 రోజులు దీన్ని పండించాలండి. 90 రోజులుకి ఒక ముందు కానీ వెనక్కి కానీ మనం దాన్ని కట్ చేసినట్లయితే దానిలో ఉన్న వాల్యూస్ అన్ని అంతగా ఉండవు అనమాట. అందుకని ఏంటంటే ఎగ్జాక్ట్లీ మన ఆ కల్టివేషన్ టెక్నిక్ ఏంటంటే 90th డే, 90వ రోజుకి దాన్ని కట్ చేస్తారు. అంతేకాకుండా తర్వాత -డిగ్రీ టెంపరేచర్లో డ్రై చేయటం, ఫ్రీజ్ అండ్ డ్రై మెథడ్ ద్వారా, తర్వాత మైక్రో ఫైబర్ సపరేషన్ చేయటం, ఔషధ గుణాలు తక్కువగా ఉన్న ఫైబర్ తీసివేయటం, తర్వాత మైక్రో పౌడరేషన్ చేయటం, అల్ట్రావైలెట్ ట్రీట్మెంట్ ఇవ్వటం. ఆ ప్రాసెస్లో మై డియర్ ఫ్రెండ్స్ 20 kgలు ఉన్న గ్యానోడర్మా 1 kgకి వస్తుందన్నమాట. మీరు చూడవచ్చు, మనం చూసి ఎంతోమంది కాపీ క్యాట్స్ వచ్చారు మార్కెట్లో. గ్యానోడర్మా అంటే ఫ్రూట్ బాడీ ఉండదు, రూట్ బాడీ ఉండదు, టోటల్ గ్యానోడర్మా వాళ్ళు చూపించి రేట్ తక్కువ అని చెప్పొచ్చు. సో మనం గ్యానోడర్మా ఇచ్చినంత అక్కడ వాళ్ళకి ఆ రిజల్ట్స్ అది ఇవ్వలేకపోవచ్చు. కానీ జనాలు ఏంటంటే ప్రైస్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అట్రాక్ట్ అయిన తర్వాత దాని రిజల్ట్స్ని బట్టి మళ్ళీ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీ అవగాహన కోసం చెప్తున్నాను, ఇక్కడ మనకి 20 kg గ్యానోడర్మా 1 kgకి సపరేట్ చేయబడుతుంది ఆ మైక్రో పౌడరేషన్, అల్ట్రావైలెట్ ట్రీట్మెంట్. తర్వాత ఏంటంటే అది 270 మిల్లీగ్రాముల క్యాప్సూల్ కింద అది ప్యాక్ చేయబడుతుంది. మనం చూస్తున్నాం మన ప్యాక్స్లో 90 క్యాప్సూల్ ఉన్నాయి, 360 క్యాప్సూల్ కూడా ఉన్నాయి. అలాగే రూట్ బాడీ నుంచి మనం చూసినట్లయితే జిఎల్ గ్యానోసీలియం రూట్ పార్ట్ అన్నమాట. ఇది 21 రోజులలో ఇది కల్టివేషన్ పూర్తవుతుంది అనమాట. దీన్ని కూడా మిగతా అదే ప్రాసెస్ ద్వారా దాన్ని ప్రాసెస్ చేసి 450 మిల్లీగ్రాముల క్యాప్సూల్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో ఇందులో ఉన్న గొప్పతనం ఏంటి? సో ఇందులో మిగతా హెర్బ్స్తో పోల్చుకుంటే మనకి యూనిక్నెస్ ఏంటి, అంటే విశిష్టత ఏంటి? సో ఇదేంటంటే 100% న్యాచురల్, 100% న్యాచురల్. సో మనము ప్రకృతికి దూరంగా జరిగి మనం అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. మన ప్రీవియస్ పెద్దవాళ్ళందరూ ప్రకృతికి దగ్గరగా జీవించి ఆరోగ్యంగా ఉన్నారు. సో మనం ప్రకృతికి దూరంగా ఎప్పుడైతే వచ్చామో వ్యాధుల బారిన పడుతున్నాము, అనారోగ్యం పాలవుతున్నాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం 100% నేచురల్, మళ్ళీ ప్రకృతికి దగ్గరగా వెళ్ళటం వల్ల అగైన్ బ్యాక్ టు నేచర్, 100% సహసిద్ధంగా ఉన్న వాటిని మనం తీసుకోవడం ద్వారా మళ్ళీ మనం ఆరోగ్యం పెంపొందించుకునే దానికి అవకాశం అనేది ఉన్నది. మన దైనందిన జీవితాల్లో ఎనీహౌ మనం తీసుకునే ఆహారం 100% నేచురల్ తీసుకునే అవకాశం లేదు. అట్లీస్ట్ మనకి దేవుడు మనకి ఇచ్చిన డిఎక్స్ఎన్ ద్వారా ఇచ్చిన ఈ గ్యానోడర్మాని తీసుకోవడం ద్వారా పరిపూర్ణంగా మనకి 100కి 100% ఆర్గానిక్, అంటే మనకి ప్రకృతికి దగ్గరలో సహసిద్ధమైన ఆహారం మనం తీసుకున్నట్లు ఉంటుంది. సేఫ్ హోల్ ఫుడ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి సేఫ్ హోల్ ఫుడ్ అన్నది ఏంటంటే టోటల్, ఇప్పుడు మీరు చూడండి చాలా రకాల వస్తువులు విటమిన్ ఏని సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఆ ఫుడ్ నుంచి విటమిన్ బిని సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అలాగా విటమిన్ సిని సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. గ్యానోడర్మా అన్నది ఏదో ఒక వస్తువు నుంచి బయటకి ఎక్స్ట్రాక్ట్ చేసింది కాదు, ఇట్స్ ఎ హోల్సమ్ ఫుడ్. యాజ్ ఇట్ ఈస్గా ఆ ఫుడ్ కింద మనం తీసుకుంటున్నాము అంతే తప్పించి దాన్ని మనం డిరైవ్ చేసే ప్రాసెస్లో రకరకాల ప్రాసెస్ జరుగుతుంది, రకరకాల కెమికల్స్ వాడతారు కనుక దాని యొక్క ఒరిజినల్ నేచర్ కోల్పోయే అవకాశం ఉంటుంది ఏదైనప్పటికీ కూడా. సో అందువల్ల మార్కెట్లో విటమిన్ బిలు, ఏలు, సిలు ఇలాగ ఉంటాయి, అవన్నీ ఏంటంటే సింథటిక్ ప్రిపరేషన్ అనమాట.
కానీ ఇక్కడ ఏంటంటే సేఫ్ హోల్ ఫుడ్, అంటే పరిపూర్ణమైన మనకి సేఫ్ ఫుడ్ అన్నమాట. సో ఇదేంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందన్నమాట. హోలిస్టిక్ అప్రోచ్ ఇన్ ది సెన్స్, మిగతా ఏది థెరపీస్ తీసుకున్నా సరే మనకి 10 రకాల సమస్యలు ఉంటే 10 డ్రగ్స్ వాడాలి. వాడే కొద్ది సైడ్ ఎఫెక్ట్స్, మానేసిన ప్రాబ్లమే, మానకపోయినా ప్రాబ్లమే. ఎడిక్షన్ అనేది ఉంటుంది, విత్ డ్రాయింగ్ సిమ్టమ్స్, మానేస్తే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. రాబోయే ప్రాబ్లం రాకుండా మనం చేయలేము. ఇలాంటివన్నీ అవతల సిస్టంలో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే హోలిస్టిక్ అప్రోచ్, అంటే ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అన్నట్టు కాకుండా సింగిల్ సొల్యూషన్ ఫర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, అంటే టోటల్ బాడీని అంతటిని ఒక యూనిట్ కింద తీసుకొని గ్యానోడర్మా అన్నది మనల్ని డీల్ చేస్తుంది. దేర్ బై సెల్ లెవెల్లో ఫోకస్ చేస్తుంది. సో అన్ని రకాల సమస్యలకి సింగిల్ సొల్యూషన్ ఫర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. సో ప్రివెన్షన్, నాట్ ఓన్లీ అన్హెల్దీ పీపుల్, హెల్దీ పీపుల్ ఆల్సో కెన్ యూజ్. అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యం కోసం వాడతారు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అనారోగ్యం రాకుండా ఉండటం కోసం మన గ్యానోడర్మాని, ఆర్జీజెల్ క్యాప్సూల్స్ ని రెగ్యులర్ గా వాడవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, కో యాక్టివ్ థెరపీ. సో ఇదేంటంటే మనకి జబ్బులు ఉన్నోళ్ళు అనేక మంది అనేక రకాల సమస్యల కోసం టెంపరీగా వాటిని కంట్రోల్ చేయడం కోసం బీపీ డ్రగ్ కానీ, షుగర్ డ్రగ్ కానీ రకరకాలు వాడుతూ ఉంటారు. సో ఎవరు ఎటువంటి వాడినా మీరు యునానీతో కానీ, అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్స్తో కానీ, హోమియోతో కానీ, ఆయుర్వేదతో కానీ దేంతో ఇది కలిపి వాడినా మీకు ఎటువంటి చెడు ప్రభావం అనేది ఉండదు. కోయాక్టివ్ థెరపీ. సో ఆ యొక్క థెరపీ యొక్క మీకు దాని మీద ఆధారపడటం తగ్గిస్తుంది. దాని ద్వారా వచ్చే రిజల్ట్ని ఇది వేగవంతం చేస్తుంది. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇది తగ్గిస్తుంది అనమాట. సో మరి ఇది ఫుడ్డే కదండి, హోల్సమ్ ఫుడ్ అంటున్నారు, న్యాచురల్ అంటున్నారు, హోలిస్టిక్ అప్రోచ్ అంటున్నారు, హెర్బ్ అంటున్నారు, మరి క్యాప్సూల్ ఫామ్లో ఎందుకు పెట్టారు? సో మనకి మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్తాను. మన బాడీకి ఎప్పుడు నష్టం చేసేది ఎప్పుడు కూడా తీయగా ఉంటుంది. సో మీకు తీపి తింటే బాడీకి మంచిదా చెడా అంటే నేను చెప్పక్కర్లేదు. ఎక్కువ మీరు తీపి తిన్నారనుకోండి బాడీకి అది నష్టమే చేస్తుంది. పోనీ వేప అన్నం చేదుగా ఉంటుంది, బాడీకి మంచి చేస్తా నష్టం చేస్తా అంటే మీకే తెలుసు. బాడీకి వేప మంచిది, కానీ అది చేదుగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్, మనకి బాడీకి మంచి చేసేది ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. ఆ చేదుగా ఉన్నది ఏంటంటే మనం డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడం కనుక ఆ పౌడర్ ఫామ్ని క్యాప్సూల్లో పెట్టి మనందరికీ మింగటానికి ఈజీగా ఉండటం కోసం మాత్రమే పెట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూసాం కదా, 100% న్యాచురల్, సేఫ్ హోల్ ఫుడ్, హోలిస్టిక్ అప్రోచ్ అండ్ కో యాక్టివ్ థెరపీ. ఇవన్నీ కూడా గ్యానోడర్మా ఆర్జీజెల్లో ఉన్న సూపర్ ఫుడ్ 1లో ఉన్న విశిష్టతలు అని చెప్పి మీరు గమనించాలి. సో వై షుడ్ ఐ టేక్, అసలు నేను ఎందుకు తీసుకోవాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఇప్పుడు మనం చెప్పాం కదా, బాడీలో ప్రపంచంలో సమస్యలు రావడానికి కారణాలు రెండు. సో రకరకాల మార్గాల ద్వారా తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, వీటన్నిటి ద్వారా చెడు చేరిపోయి మనకి మనం తీసుకునే ఆహారంలో సరైన పోషణ లేక అవయవాలన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. ఈ 2 కారణాల వల్ల మనకి వ్యాధి అనేది వస్తుంది కనుక మనం ఆ బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలన్నా, బాడీలో ఉన్న టాక్సిన్స్ని డిటాక్సిఫై చేయాలన్నా మన సూపర్ ఫుడ్ గ్యానోడర్మా ఆర్జీజెల్ అనేది అవసరం. ఇది సింపుల్గా ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న చెడంతటిని కూడా డీటాక్సిఫై చేస్తుందని చెప్పుకున్నాం. ఇదేంటంటే బాడీకి అవసరమైన పరిపూర్ణమైన పోషక విలువల ఆహారం. అంటే మీరు ఎంత న్యూట్రిషనిస్ట్ అయినా ఎంత చెప్పినా అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని మనం రోజుకి లెక్కలు కట్టేసి దాన్ని తూచి ఆ 100 గ్రాములు తీసుకోండి, 50 గ్రాములు తీసుకోండి, అన్ని రకాలు మనం తీసుకోలేం కదండి. ఏదో హడావుడిగా తిన్నామా లేదా అన్న ఆలోచనలో మనం ముందుకెళ్తాం తప్పించి మనం ఏంటంటే రెగ్యులర్గా పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోలేము. అలాంటి సందర్భాల్లో గ్యానోడర్మా ఏంటంటే మన దైనందిన జీవితంలో బాడీకి అవసరమైన పరిపూర్ణమైన ఆ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఇది అందించడమే కాకుండా ఇది మన వ్యాధులున్న వాళ్ళకి వ్యాధులన్నిటి నుంచి కూడా తీసివేస్తుంది. సో డిసీజ్ ఫ్రీ లైఫ్. సో మనకి మంచి వ్యాధులు లేని జీవితాన్ని మనకి గ్యానోడర్మా ఇస్తుంది. సో మంచిగా మన కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే రక్త ప్రసరణ బాగా అవసరం. గ్యానోడర్మా రక్త ప్రసరణని బాగా పెంచుతుంది. అలాగే మన శరీరంలో సమస్యలు లేకుండా, ఈరోజు కరోనా ఉంది, రేపు హంటా వైరస్ రావచ్చు, ఎల్లుండి ఇంకొకటి హంటాకి కరోనాకి మించి ఇంకొక వైరస్ రావచ్చు. ఎన్ని వైరస్లు వచ్చినా, సో ఎప్పుడు వచ్చినా, సో మనకి వ్యాధి నిరోధక శక్తి మెయింటైన్ చేసినంత కాలము ఏ వైరస్నైనా మన శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి వాటిని డీల్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన బిల్ట్ ఇన్ డాక్టర్. సో మన శరీరంలో ఉన్న ఏకైక అద్భుతమైన డాక్టర్ ఇమ్యూనిటీ అనమాట. సో గ్యానోడర్మా ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తుంది. దేర్ బై మనకేంటంటే వ్యాధులు ఎప్పుడైతే ఉండవో
మనకి లాంగ్విటీ అంటే జీవితకాలం అనేది మనం ఎక్కువ కాలం బతికేదానికి ఆస్కారం ఉంటది. బతకటం అనే కాకుండా మంచి ఆరోగ్యంతో పాటు, యాక్టివ్‌గా ఉండటంతో పాటు యూత్‌ఫుల్‌నెస్ ఆ యవ్వనాన్ని మనం ఈ ఆర్‌జీసీఎల్ ద్వారా మనం మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి. సింపుల్‌గా మన గ్యానోడెర్మా ఏ విధంగా మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకు నేను తీసుకోవాలి అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం. బడ్జెట్ మనం చూసినట్లయితే సింపుల్‌గా 1 పెయిర్ ఆఫ్ ఆర్‌జీసీఎల్ ₹27 మనకి అవుతుందన్నమాట. సో మీ అవసరాన్ని బట్టి మీరు 1 పెయిర్ తీసుకుంటారా? 2 పెయిర్ తీసుకుంటారా? 3 4 అన్నది మనం చూద్దాము. సో అయితే ఏంటంటే ఏది తీసుకోలేని దానికంటే కనీసం ఒక పెయిర్ తీసుకున్నా దానివల్ల వచ్చే ఫలితాలని మీరందరూ కూడా పొందవచ్చు అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. సో హౌ ఇట్ వర్క్స్, ఇది ఏ విధంగా పనిచేస్తుంది? చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు కదా, ఇది ఎలా పనిచేస్తుందండి? అనారోగ్యవంతులకి ఏ విధంగా పనిచేస్తుంది? ఆరోగ్యవంతులకి ఏ విధంగా పనిచేస్తుంది? అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఎన్ని రోజుల్లో రిలీఫ్ వస్తుంది? ఇలాంటి డౌట్స్ అన్నీ మనకు ఉంటాయి కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది బాడీలో ఏం చేస్తుందంటే ముందుగా మనకి స్కానింగ్ చేస్తుందండి. అంటే అక్కడ మనకి బాడీలో ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఎక్కడ ఉన్నదో గుర్తించి దాని అంతటినీ కూడా ఏం చేస్తుందంటే డిసీజ్ యొక్క మూల కారణాన్ని స్కాన్ చేసి గుర్తిస్తుంది. స్కానింగ్ అంటే మనం సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను ఇలాంటివన్నీ చూస్తాం కదా. సో ఇది వాటి అన్నిటికంటే అద్భుతమైన స్కాన్ చేస్తుంది. ఎందుకో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్, నా అనుభవంలో మీకు స్కాన్ చేస్తారు ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉందంటే, సిటీ స్కాన్ అంటారు, ఎంఆర్ఐ స్కాన్ అంటారు. ఎన్ని స్కాన్లు చేసినా అంత స్కాన్లో నార్మల్ ఉందండి. మరి ప్రాబ్లం అండి, ప్రాబ్లం కింద ఉన్నది. మరి ప్రాబ్లం ఉన్నప్పుడు లోపల ఏదో రూట్ కాజ్ ఉండాలి కదా, రూట్ కాజ్ స్కానింగ్ లో బయటపడాలి కదా, బయటపడతావు. సో అలాగే రిపోర్ట్లు కూడా అంతు చిక్కని సమస్యలు బోల్డ్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా మీకు తెలిసిన ప్రాబ్లం అయినా తెలియలేని ప్రాబ్లం అయినా గ్యానోడెర్మా స్కాన్ చేసి దాన్ని గుర్తిస్తుంది. అది 1 to 30 డేస్, 1 నుంచి 30 రోజుల్లో ఆ ప్రక్రియ అనేది జరుగుతుంది. తర్వాత బాడీలో ఉన్న చెడుని క్లియర్ చేయాలనుకున్నాం కదా, అది క్లియర్ చేయడానికి 1 to 30 వీక్స్. ఇవన్నీ బేసిక్ గా జరిగేదన్నమాట. కొందరికి ముందు జరగవచ్చు, కొందరికి తర్వాత జరగవచ్చు. సో వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లను బట్టి, వాళ్ళ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ని బట్టి, వాళ్ళు ఆరోగ్యం కోసం వాళ్ళు మెయింటైన్ చేసే జీవన శైలిని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో అది మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బాడీని బట్టి ఆధారపడి ఉంటుంది కనుక ఒకళ్ళకి ఒక సమస్యకి ఒక 10 రోజుల్లో రిలీఫ్ వచ్చిందంటే అదే సమస్యకి వేరే వాళ్ళకి 10 రోజుల్లో రిలీఫ్ రావాలని లేదండి. వాళ్ళకి కొంచెం టైం పట్టచ్చు, లేదంటే వాళ్ళకంటే ఇంకా ఎర్లీగా రావచ్చు. సో అందువల్ల ఇది శరీర తత్వాన్ని బట్టి, శరీరపు తాలూకా ఆహారపు అలవాట్లను బట్టి, జీవన శైలిని బట్టి, వాళ్ళ మానసిక ఒత్తిడిని బట్టి పర్సన్ టు పర్సన్ ఇది మారుతూ ఉంటుంది కనుక అది చెడుని క్లియర్ చేయడానికి 1 to 30 వీక్స్ పడుతుంది. అలాగే బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్ అంతటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి 1 to 12 months పడుతుంది. సో మనకి తర్వాత రిపేర్, రీజనరేషన్. సో డ్యామేజ్ అయిన కణాలన్నింటినీ కూడా రిపేర్ చేసి రీజనరేట్ చేయడానికి 1 to 24 months. అలాగే మనం యవ్వనంగా కనిపించాలి అంటే కనీసం మనం 1 to 30 months వాడి కంటిన్యూ చేస్తామంటే సో ఈ విధంగా మనం కనిపించేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో హౌ ఇట్ వర్క్స్: స్కానింగ్, డిటాక్సిఫికేషన్, బ్యాలెన్సింగ్, రీజనరేషన్, రిజువనేషన్. ఈ పర్టికులర్ డ్యూరేషన్స్ లో ఇది జరుగుతుంది కనుక మీకు ఒక క్లియర్ కట్ ఐడియా మీకు వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. డోసేజ్ మనం చూసినట్లయితే ఈ సింపుల్ 1 to 4 6 వే ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ జనరల్ మెయింటెనెన్స్ అంటే మీకు జనరల్ మెయింటెనెన్స్ తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అన్నది మనం గమనించినట్లయితే సో ఈ 1 to 4 6 గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఫస్ట్ వీక్ 1 పెయిర్ తీసుకోవాలండి, సెకండ్ వీక్ 2 పెయిర్స్. అంటే నాకు తెలిసి ఎసిడిటీ, ఆస్మా, ఎపిలెప్సీ ఫిట్స్ ఉన్నోళ్ళు, ఆయాసం ఉన్నోళ్ళు, గ్యాస్ ట్రబుల్ ఉన్నోళ్ళు ఆఫ్టర్ ఫుడ్ తీసుకోగలిగితే మంచిది. సో మిగతా వాళ్ళందరూ ఎంప్టీ స్టమక్ తో తీసుకోవచ్చు. ఫస్ట్ వీక్ అంతా 1 పెయిర్ తీసుకోవచ్చు. మీకు కొంచెం అనుభవం వచ్చే కొద్దీ అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఒక 2-3 రోజులు ముందు ఆ పెయిర్స్ పెంచుకున్నా ఇబ్బంది అయితే ఏం లేదు. జస్ట్ ఒక అవగాహన కోసం, ఒక బేసిక్ గా ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉండటం కోసం ఇలా పెట్టాము. సో సెకండ్ వీక్ 2 పెయిర్ పర్ డే, థర్డ్ వీక్ 4 పెయిర్స్ తీసుకోవచ్చు అండి. అంటే వాళ్ళు సమస్యను బట్టి, ఇప్పుడు మనకి సమస్య ఎవరితో ఎక్కువ ఉంటే పెంచుకుంటూ వెళ్తారు. అలాగే మనకి 4th వీక్ వచ్చేసరికి 6 పెయిర్స్ అనమాట. సో ఇలాగా మనకి ఆఫ్టర్ 4th వీక్ ఏంటంటే మనకి సిచ్యువేషన్ నార్మల్ గా ఉందా లేదా అన్న దాన్ని బట్టి మనం అదనంగా పెంచుకోవటమా, మెయింటైన్ చేయటమా అన్నది మనం చేస్తాం అనమాట. రెస్పాన్స్ లేదనుకోండి డోసేజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. కొన్ని తీవ్రతరమైన సమస్యలకి ఇంకొంచెం ఎక్కువ మోతాదులో
డోసేజ్ అవసరం రావచ్చు. సో, కొన్నింత సమస్యలు తక్కువగా ఉన్న వాళ్ళకి, హ్యాబిట్స్ మంచిగా ఉన్న వాళ్ళకి తక్కువ డోస్‌లోనే మంచి రెస్పాన్స్ రావచ్చు. సో, సిట్యుయేషన్ డోసేజ్ కంటిన్యూ చేసేటప్పుడు బావుంది అన్న ఫీలింగ్ కలిగితే డోసేజ్‌ని కంటిన్యూ చేస్తారు. బావుంది, ఇంకా బావుండాలి అనుకుంటే డోసేజ్ ఇంక్రీజ్ చేస్తారు. కొంతకాలం బావున్న తర్వాత మీరు ఇంకా మోతాదు మీరు తగ్గించుకొని మీరు చూడొచ్చు. మీ శరీరతత్వం అన్నట్టు మీకొచ్చే రిలీఫ్‌ని బట్టి మీరు పెంచుకోవటమా, తగ్గించుకోవటమా ప్యూర్‌లీ మీరే డిసైడ్ చేయొచ్చు. సో, ఒక్కోసారి మన బాడీలో ఉన్న వేస్ట్ క్లియర్ చేసే ప్రాసెస్‌లో పేర్స్ పెంచేటప్పుడు కొంచెం మీకు ఆ టాక్సిన్స్ క్లియర్ అయ్యేటప్పుడు కొంచెం అనీజీగా ఉన్న పరిస్థితి ఉన్నదనుకోండి, ఆ డోసేజ్‌ని అలా మెయింటైన్ అన్నా చేయొచ్చు. హాఫ్ ఆఫ్ ది డోస్ మీరు తగ్గించుకొని కొంతకాలం అది కంటిన్యూ చేసి మీకు అనీజీనెస్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీరు పెంచుకునే ఆస్కారం అనేది ఉన్నదనమాట. సో, మనకి 12 సంవత్సరాల పిల్లల వరకు జనరల్‌గా ఏంటంటే జీఎల్ సరిపోతుంది. నన్ను చాలామంది మన వాళ్ళు అడుగుతా ఉంటారు. సార్ మా పిల్లలున్నారు వాడుతున్నారు. అంటే వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ గ్యానోడెర్మా అంటే వాళ్ళందరూ వాడుతున్నారు గనక పిల్లలకేంటంటే అడుగుతా ఉంటారు. సార్ జీఎల్ ఇస్తున్నాము, కోకోజ్ ఇస్తున్నాం, ఆర్‌జీ ఇవ్వొచ్చా? ఆర్‌జీ ఇవ్వొచ్చా? అంటే నేను ఎంతో మందికి చెప్పుంటాను. అంటే ఆర్‌జీ వద్దండి, జీఎల్ ఇవ్వండి. జీఎల్ సరిపోతుంది అని చెప్పి. ఎందుకంటే మనకి చిన్న పిల్లల్లో అంతగా టాక్సిన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. సో, ఆర్గాన్స్ అన్నీ గూడా మంచి యాక్టివ్‌గా ఉంటా ఉంటాయి. సెల్స్ అన్నీ గూడా. సో, అందువల్ల ఏంటంటే వాళ్ళకి జీఎల్ ఒక్కటే ఇస్తా ఉంటే మంచి రిజల్ట్స్ బానే వస్తా ఉంటాయన్నమాట. టైమ్ ఫ్యాక్టర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది డోసేజ్. సో, మనమేంటంటే ఏదో అద్భుతాలు జరిగిపోవాలి రాత్రికి రాత్రి ఏసిన వెంటనే అన్నట్టు కాకుండా, వాడే కొద్దీ ఆల్రెడీ నేను ఇంతకుముందు పీరియడ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! దాని ప్రకారం వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్ నిజంగా ఈ గ్యానోడెర్మాని, ఆర్‌జీజెల్ క్యాప్సూల్‌ని నమ్మిన వాళ్ళు, వాళ్ళు వాడుతున్న వాళ్ళు ఈవెన్ సంవత్సరాల తరబడి 15 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి కూడా మనం కంటిన్యూ చేస్తున్న ఎంతోమంది రాయల్ కన్స్యూమర్స్ అనేది మనతోటి ఉన్నారు. వాళ్ళంతగా దాన్ని కంటిన్యూ చేయగలుగుతున్నారంటే వాళ్ళ జీవితాల్లో అది భాగస్వామ్యం అయిందంటే దాని ద్వారా వాళ్ళు ఎంత ఫలితాలు పొందుతున్నారన్నది మీరు ఆలోచించవచ్చు. సో, టైమ్ ఫ్యాక్టర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది డోసేజ్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు మనం ఏం చూసామండి? గ్యానోడెర్మా యొక్క ఇంపార్టెన్స్ చూసాము. గ్యానోడెర్మా ద్వారా తయారు చేసే ఆర్‌జీజెల్ క్యాప్సూల్ చూసాము. ఆర్‌జీజెల్ క్యాప్సూల్స్ యొక్క విశిష్టత ఏంటో చూసాము. తర్వాత అది ఏ విధంగా పనిచేస్తుందో చూసాము. దాని యొక్క డోసేజ్ అన్నది కూడా మనం చూసాము.